హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెస్సీ లాగ్స్ అండ్ కుకింగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాము. ఈరోజు మేము చికెన్ ఫ్రై చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎలా చేయాలో చూపిస్తాను. ఈరోజు మేము చికెన్ ఫ్రై చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మేము 1/2 kg చికెన్ తీసుకున్నాము. దీన్ని ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కున్నాము 2-3 సార్లు. ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తా చూడండి. స్టవ్ వెలిగించుకొని బాల పెట్టుకోవాలి. బాలలో నీళ్ళని ఇమిడిపోయినాక చికెన్ వేసుకోవాలి. చికెన్ని బాలలో వేసుకుందాము. ఇప్పుడు చికెన్ దీంట్లో వేసుకున్నాక బాలలో వేసుకున్నాక మనము 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. చెక్క స్పూన్. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక చిన్న స్పూను మిరియాల పౌడర్ వేసుకుంటున్నాను. కొంచెం మెంతం కూర వేసుకుంటున్నాను, ఇంకా లైట్గా. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో నీళ్ళు ఊరుతాయి. అవి పోయేంత వరకు మనం చికెన్ని ఉడికించుకోవాలి. అందులో మనం ఆనియన్స్ కట్ చేసుకుందాము. ఇలా కలిపి మనం మూత పెట్టుకుందాము. నీళ్ళు ఉడతాయి దీంట్లో, చికెన్లో. మూత పెట్టి ఉడికించుకుందాము. ఒక 5 నిమిషాలు అలాగే పెడదాము. తర్వాత మూత తీసి చూద్దాం. ఇప్పుడు 5 నిమిషాలు అయింది, చూద్దాము. చూడండి ఎట్లా నీళ్ళు ఊరాయి. చూడండి నీళ్ళు ఎట్లా ఊరాయో. ఈ నీళ్ళని ఇగిడిపోయేంత వరకు అలాగే పెట్టుకోవాలి. ఇంకా 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు 5 నిమిషాలు అయింది, మళ్ళీ మూత తీసి చూద్దాము. చూడండి ఇంకా కొద్దిగా ఉన్నాయి. ఇవి మొత్తం మిగిలిపోవాలి, కొన్ని ఉన్నాయి. కొన్ని కూడా అయిపోయాక మనం ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా బాగా కలపాలి. చూడండి, కలుపుతుంటేనే ఇది అవుతుంది, వాటర్ అంతా పోతుంది. ఇంకొక 5 నిమిషాల్లో ఇది రెడీ అవుతుంది. మూత పెడదాము. తొందరగా ఆ నీళ్ళు అనేది ఆవిరైపోతాయి. ఇలా చేసుకుంటే చికెన్ ఫ్రై అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. మా ఇంట్లో మేము ఇట్లనే చేస్తాము. ఇప్పుడు చూద్దాము. సౌండ్ వస్తుంది చూడండి. మొత్తం నీళ్ళన్నీ పోయినాయి, చూసారా? ఇలా మొత్తం పోవాలి వాటర్ అంతా. ఇప్పుడు చూడండి, అంతా ఇలా అయిపోయినాక మనం ఇప్పుడు దీన్ని దించేద్దాము. దించి మనం ఇప్పుడు ఇంకొక బాల పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దీన్ని దించుకుందాము. ఇదే స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకుందాము. ఇంకో ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను.
5 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను, ఎందుకంటే ఫ్రై కాబట్టి ఎక్కువ పడుతుంది ఆయిల్. 5 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు మనం దీంట్లో కొంచెం మెంతాకు వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక వేయాలి. చూడండి ఇంతే, అది చిటపటలాడుతుంది. ఈ మెంతాకు అనేది కొంచెం వేగాక మనము ఉల్లిపాయలు వేసుకుందాము. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాము. పెద్ద సైజు 4 ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైకి ఆనియన్స్ ఎక్కువ పడతాయి. ఇప్పుడు దీనిని మనం బాగా ఫ్రై చేసుకుందాము. మరి మాడిపోకుండా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనము 3 టమాటాలు వేసుకుందాము. చిన్న సైజు 3 టమాటాలు మనం కట్ చేసి వేసుకుందాం. మనం ఆనియన్స్ కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. మనం స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాము. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇంకొక 2 నిమిషాలు వేగినాక మనము టమాటాలు వేసుకుందాము. చూడండి ఆనియన్స్ వేగిపోయినాయి. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాము. మూడు టమాటాలు అట్లా కట్ చేసుకొని పొడవుగా వేసుకోండి. ఈ టమాటాలు కూడా బాగా మగ్గాలి. మగ్గినాకనే మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా టమాటాలు మగ్గినాక మనము ఉప్పు, పసుపు వేసుకుందాము. టమాటాలు మగ్గడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది. చూడండి టమాటాలు మగ్గిపోయాయి. టమాటాలు బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం అల్లం పేస్ట్ వేసుకుందాము. రెండు స్పూన్లు అల్లం పేస్టు, ఈ అల్లం పేస్ట్ బాగా వేగాలి. ఇప్పుడు ఇది వేగిపోయింది. మనం దీంట్లో పసుపు వేసుకుందాము. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఆల్రెడీ మనం చికెన్లో పసుపు వేసినాం కాబట్టి దీంట్లో కొద్దిగా వేసుకుందాము. చికెన్లో ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి దీంట్లో 1/2 స్పూన్ ఉప్పు వేసుకుందాము.
ఇప్పుడు దీంట్లో చికెన్ వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ మసాలా అంతా చికెన్కి పట్టాలి కాబట్టి చికెన్ వేసుకొని బాగా కలుపుకుందాము. చికెన్ వేసుకున్నాక ఒక 2 నిమిషాలకి కారం వేసుకుందాము. స్టవ్ హై ఫ్లేమ్ మీద ఉంది, తగ్గిలేదు. ఇది బాగా వేగింది. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుందాము. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు కారం వేసుకుందాము. రెండు స్పూన్లు కారం వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం చెక్క లవంగాల పొడి వేస్తున్నాను. ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకుంటున్నాను. సగం స్పూన్ ధనియాల పొడి, రెండు స్పూన్లు కొబ్బరి పొడి వేసుకున్నాను. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. ఇట్లా అడుగంటుతుంది కొంచెం. దీన్ని ఫ్రై అన్నాక అడుగంటుతుంది కొంచెం అన్నా. మనం బాగా ఇలా కలుపుకోవాలి. దాన్ని అన్నీ వేసుకున్నాక మనం మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మనం వేసిన మసాలాలన్నీ ముక్కకు పట్టుకుంటాయి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. 5 నిమిషాలు అయింది. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాము. చూడండి, ఇలా మగ్గింది. ఇప్పుడు మనం 5 నిమిషాలు మగ్గించుకున్నాం కదా, ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనం పచ్చిమిర్చి వేసుకుందాము. కరివేపాకు వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఒకసారి సాల్ట్ చూసుకోండి. మాకు సాల్ట్ సరిపోతుంది, మీరు చూసుకోండి. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకుందాము. మూత పెడతాం. ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకొని మనం చికెన్ ఫ్రై దించేద్దాము. ఇప్పుడు 5 నిమిషాలు అయింది. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, అప్పుడే బాగా మగ్గిపోయింది. మనం అంత ఆయిల్ వేసాం కదా, ఆయిలే లేదు. మనం చికెన్ వేసినాక సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి. జీడిపప్పు వేసుకుందాము. జీడిపప్పు వేసుకొని ఇంకొక 2 నిమిషాలు పెట్టుకోండి. జీడిపప్పు ఎప్పుడైనా లాస్ట్లో వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. జీడిపప్పు వేసాం కదా, ఒక 2 నిమిషాలు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేద్దాము. జీడిపప్పు వేసాక 2 నిమిషాలు పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తున్నాము. చికెన్ ఫ్రై రెడీ అయింది. ఈ చికెన్ ఫ్రైని చపాతీలకు కానీ రొట్టెలకు కానీ అన్నంలో కూడా చాలా బాగుంటుంది. మీకు ట్రై చేయండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్.